చెప్పు బేబీ. సబ్స్క్రైబ్ కొట్టొచ్చు కదా ప్లీజ్. సుత్తపూసలాగా నడుచొస్తున్నాడు చూడండి, ఇతనే మా సర్పంచ్. సర్పంచ్ గా చేయాల్సిన పనులు తప్ప అన్ని పనులు చేస్తుంటాడు. ఊసర వెళ్ళి కంటే డేంజర్. 2 hours later. ఏం ప్రపోజ్గా గిట్లా వచ్చినావు? సర్పంచ్ గారు మీరు ఏదో ఒకటి చెయ్యాలా, నాకైతే మనశ్శాంతిగా లేదండి. ఏమైందిరా? రీసెంట్గా మన మల్లిగానికి పెళ్ళైంది కదండి, ఆడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు వాడి పెళ్ళంతోని. గట్నారా? మా గల్లీ సైడ్ అందరింట్లో కొట్లాటలేని, ఆడింట్లో తప్ప. ఓహో, అంతెందుకు మీ ఇంట్లో కూడా 3 రోజులకు ఒకసారి అవుతాయి. పోనీరా, కొత్తగా పెళ్ళైంది కదా, కొన్ని రోజులు అట్లనే ఉంటాడు, తర్వాత మనకు తెలిసిందే కదా. లేదు సర్పంచ్ గారు, సర్పంచ్ గారు మీ దగ్గరకు వచ్చింది హెల్ప్ చేస్తారని. నేనేం హెల్ప్ చేస్తారా అబ్బాయి ఈ విషయంలో? మీకు తెలియని టాలెంట్ సర్పంచ్ గారు ఇది. తెలుసు అనుకో, మనతో కానిది ఏం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చిన. అంటే ఇప్పుడు అది ఏడుస్తే నీకు హ్యాపీ? అది చాలు, అదొక్కటి చాలు. అంటే రేపటికి నేను హ్యాపీగా ఉన్నా కానీ నీకు మండుతుంది కదరా? లేదు సర్పంచ్ గారు, మీరు హ్యాపీగా ఉంటే నాకేమైతే చెప్పండి. గట్లేం లేదు. సరేరా పో, అని దొరకరా పో. సరే సర్పంచ్ గారు, ఇప్పుడే దొరికొస్తారు, 2 నిమిషాలు. 5 minutes later. ఏమైందన్న గట్ట దొరికొచ్చినావు సడన్ గా? అరే సర్పంచ్ గారు పిలిచారా నీకు? సర్పంచ్ గారు పిలిస్తే రావా? నమస్తే సర్పంచ్ గారు. అరే దా కూర్చో. కూసో కూసో కూసో. మంచిగున్నావా? పర్లేదండి, మంచిగానే ఉన్నా. ఇగో ఏం లేదురా మల్లిగా, కొత్తగా పెళ్ళైంది కదా, ఏదో నా నుంచి కొన్ని సలహాలు ఇస్తే నేర్చుకొని ఇంకా లైఫ్ని అట్లా మంచిగా ముందుకు జరుపుకుంటావని, గంతే. ఇగో దీనికి రోజు సలహాలు ఇస్తా, రోజు ఎంత హ్యాపీగా ఉంటాడు అడుగు, కిలకిల నవ్వుతాడు. అరే నవ్వురా. అరే నేను మస్తు హ్యాపీగా ఉన్నారా? చూసినావా ఎంత బాగా నవ్వుతుండో? అంత మంచిగుంది కానీ పెళ్ళైన తర్వాత ప్రాబ్లం ఏంటంటే పెళ్ళంతోనే ప్రాబ్లం. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నావు కదరా, డ్రమ్ములేసి తొక్కుడు, కిషన్లేసి తొక్కుడు, ఇవన్నీ ఆల్రెడీ చూస్తున్నావు కదా. మా భార్య లాంటిది కాదండి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీ భార్య అసొంటిది కాదు, నువ్వు అసొంటుడివి కాదు, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏం లేదురా, ఇప్పుడు కొంతమంది ఏమన్నా ప్లాన్ చేసే ముందు హ్యాపీగా ఉంటారంట. ఇప్పుడు మీరిద్దరు హ్యాపీగా ఉంటారా? మంచిగా నవ్వుకుంటూ మాట్లాడతారు సర్పంచ్ గారు. నీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదురా, కానీ కొంచెం డేంజర్ ఉంది అంతే. సత్యన్న కొడుకు ఇప్పుడు అస్సలు ప్రశాంతంగా ఉండడు. ఎంత హ్యాపీగా ఉందో అర్థమైంది కదా నీకు? నేనేదో కొంచెం చెప్పినా, ఇవన్నీ మనసులో పెట్టుకోకు, సరేనా? పోయిరా. నాకు భయం అవుతుంది సర్పంచ్ గారు. ఏ తమ్మి, అరే నాకు భయం అవుతుందిరా. అరే గట్ల భయపడదు భయా, పోయిరా పో. సర్పంచ్ గారు అది పో. సర్పంచ్ గారు మీరు తోపండి, అసలు మిమ్మల్ని మించినోడు లేడు. మీకు ఎక్కడ మెచ్చుకోవాలంటే అనుమానం లేపారు చూడు వాడి లోపల, వాడికి అది లైఫ్ లాంగ్ పోదు. అబ్బా ఏం టాలెంట్ సర్పంచ్ గారు మీది. ఇప్పుడు నువ్వు మస్తు హ్యాపీ కదరా? ఇప్పుడు అది నిజంగా ఏమైనా చేయగలని చెప్పేసి ప్రతి క్షణం భయపడి కూడా చేస్తాడు నా కొడుకు. అరే రే, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినారా, సడన్ గా గుర్తొచ్చింది. ఏం లేదురా, వాక్కా నుంచి వస్తుంటే పక్కన పొదలున్నాయి చూడు, ఆ పొదలను చూడగానే షాక్ అయిపోయినా నేను. అందులో 2 కనిపించారు. ఎవరు సర్పంచ్ గారు? 2? చెప్పండి చెప్పండి తొందరగా, ఊరు మొత్తం టాంటం చేసేసా. చెప్పండి 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 చెప్పండి. ఏ వద్దులేరా, నీకు చెప్తే మళ్ళీ నువ్వు ఫుల్గా నవ్వుతావు. అవునా? అయితే మీరు పక్కా చెప్పాల్సిందే. ప్లీజ్ సర్పంచ్ గారు చెప్పండి ప్లీజ్. చెప్తా కానీ రా, ఎందుకు ఇప్పుడు? కొంపదీసి మళ్ళీ కానీ పెళ్ళం ఉందేందాడా? కాదురా, మీ పక్కింటి కామేష్ గారితో నీ బెల్లం ఉంది. మీరు జోక్ చేస్తారు కదా సర్పంచ్ గారు. చెప్పొద్దు అనుకున్నారా? ఇక చూడు, నువ్వే చెప్పు అన్నావు. ఇప్పుడు చూడు, ఫుల్ బాధగా ఫీల్ అవుతావు నువ్వు. సరేనా? అరే నాకు కొంచెం పని ఉందిరా, నేను మళ్ళీ వస్తా. జాగ్రత్త రా మరి.
గా మల్లిగాడు హ్యాపీగా ఉంటే ఈయనకి బాధ అవుతుందంట. మరి గిడి హ్యాపీగా ఉంటే నాకు బాధ కదా?